వారము మేము మేమెంతటి వారము ఈ లోకరీతిన మేము గనులైన వారము కాము. మము పిలిచి నీ దరి చేర్చినావు, నీ రాజ్యములో మాకు చోటిచ్చినావు. మము పిలిచి నీ దరి చేర్చినావు, నీ రాజ్యములో మాకు చోటిచ్చినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుందుము, ఏ విధముగా నీకై వాడబడుదుము నేర్పవా. ఏ పాటి వారము మేము మేమెంతటి వారము. దీనులమైన మాపై జాలి చూపి నీ మాటలు పలుకుటకు మము నిలిపావు. బలహీనులమైన మము బలపరచి నీ పాటలు పాడుటకు కృప చూపావు. నీ కార్యములను నే చేయుటకు మమ్మెంచుకున్నావు నీవు. నీ క్రియలను నేను గణపరచుటకు మము దీవించావు నీవు. నీకై మేము జీవించి నీ చెంతకే మే చేరెదము. ఏ పాటి వారము మేము మేమెంతటి వారము. ఈ లోకరీతిన మేము గనులైన వారము కాము. వెర్రివారమైన మాపై ప్రేమ చూపి జ్ఞానులకే నీ మాటలు వినిపించావు. ఎన్నికలేని మాపై కరుణ చూపి క్రీస్తు ద్వారా మాకు రక్షణ ఇచ్చావు. గణహీనులమైన తృణీకరింపక నీతికి వారసుల చేసినావు. సర్వలోకమునకు సత్యము ప్రకటించ అధికారమిచ్చావు నీవు. జీవించే మేము నీకై మరణించినగా
మమ్మల్ని ఆహ్వానించిన యాదగిరి అంజన్న గారికి, వారి కుటుంబానికి, ముఖ్య అతిథులుగా వచ్చి ఆసీనులైనటువంటి మౌలాలి సార్ గారికి, అలాగే అశోక్ గారికి, సభాధ్యక్షత వహించినటువంటి మహేష్ గారికి, ఎల్లస్వామి గారికి, స్వామి గారికి, సార్ లక్ష్మయ్య సార్ గారికి క్రీస్తు పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఆహ్వానించబడ్డ మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తున్నానండి. మంచిది, ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొద్ది నిమిషాలు ఏ గర్భములు ధన్యములైనవి అనే పాఠాన్ని మనము నేర్చుకోబోతున్నాము. కాబట్టి వీణులకు విందుగా ఈ మాటలు ఉండాలి అంటే మీ హృదయాలను నేను మాట్లాడే మాటల యందు లక్ష్యం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు ఏ ఒక్కరు కూడా అల్లరి చేయకుండా చూడవలసినటువంటి బాధ్యత ఈ యొక్క యాజమాన్యం పైన ఉన్నదని తెలియజేస్తున్నాను. ఎవరైనా అల్లరి చేసినట్లయితే బయటికి తీసుకెళ్ళి సమాధానపరిచి తీసుకురావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మంచిది, ప్రార్థించుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన ప్రియ పరలోకపు కన్న తండ్రి, సర్వాధికారము గల నీ నామానికి స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. కన్న తండ్రి, ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమంలో విలువైన, శ్రేష్టమైన ప్రతి బాలునికి, ప్రతి బాలికకు, కన్న ప్రతి తల్లిదండ్రులకు కావలసినటువంటి మాటలను మీరు వినిపించబోతున్నారు. తండ్రి, శ్రద్ధాసక్తులై నీ మాటలను అభిలాషతో వినగలిగే మంచి సాత్వికమైనటువంటి మనస్సు చేరి వచ్చినటువంటి బిడ్డలందరికీ అనుగ్రహించమని కోరుకుంటున్నాము. నీ మాటలలో జీవమున్నదన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించుటకు కృపచూహమని వేడుకుంటున్నాము. తండ్రి, లోకానికి సంబంధించినటువంటి నీ మాటలు ఒక జాతికి సంబంధించినవి కావు, ఒక కులానికి సంబంధించినవి కావు, ఒక మతానికి సంబంధించినవి కావు. ప్రపంచంలో మానవ మనుగడ కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి కావలసినటువంటి మాటలను మీరు మా కోసం వ్రాయించారు. ఆ మాటలను మేము ఆలోచన చేయబోతుండగా తండ్రి, నీ పిల్లల హృదయాలు విప్పమని చెప్పబడుతున్నటువంటి మాటలు వారి గుండెల్లోకి వెళ్ళే విధంగా చక్కటి ఆలోచనలు నాకు అనుగ్రహించుమని వేడుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థనా మనవులు నీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఇది కౌమార దశ అంటారు. కౌమార దశలో తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టే యవ్వన దశ ప్రభావితం చెందుతుంది. కౌమార దశలో తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టే యవ్వన దశ ఒక అద్భుతంగా మారడానికి ఆస్కారం చూపుతుంది, లేదా కౌమార దశలో తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టే యవ్వన దశ పాడైపోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మనిషి బాగుపడాలన్నా యవ్వన కాలంలో, మనిషి ప్రయోజకుడు కావాలన్నా యవ్వన దశలో ప్రాముఖ్యమైనది ఏంటి మనం ఆలోచిస్తే కౌమార దశ. ఈ కౌమార దశ విలువైనది, శ్రేష్టమైనది. ఈ కౌమార దశలో కరెక్ట్ హృదయములో దేవుని బీజం పడకపోతే ఆ కౌమార దశ పాడైపోయే అవకాశాలుంటాయి. ఇప్పుడు పాపది బాల్య దశలో నుండి కౌమార దశలోకి అడుగు పెడుతుంది. చాలా చక్కటి దశ. ఈ దశలో ఆమెకై ఆమె తల్లిదండ్రుల సలహాలతోనే మంచి మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కల్పిస్తుంది ఆ దశ. ఇలాంటి దశలో తల్లిదండ్రుల సలహాలు, వారి యొక్క సూచనలు, వారు నేర్పించేటువంటి విధి విధానాలు, వారికి వారి గుండెల్లో నింపేటువంటి దేవుని మాటలే వారి యవ్వన దశను మార్చివేయడానికి, లేక ఒక ఉన్నతమైనటువంటి స్థానములో నిలిపే విధంగా సంఘ సంస్కరణ కోసం, దేవుని యొక్క కార్యక్రమాల కోసం, ప్రజల మన్నన పొందటానికి కోసం ఉపయోగపడేటువంటి దశగా మారుతుంది.
ఆ కౌమార దశను ఏ తల్లిదండ్రులైతే పట్టించుకోకపోతారో, ఆ కౌమార దశలో దేవుని మాటలు, ఆ కౌమార దశలో తల్లిదండ్రులు గనక దేవుని మాటలు వాళ్ళ హృదయంలో గనక నింపకపోతే, ఆ కౌమార దశ నుండి యవ్వన దశలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరు కూడా పాడైపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు సజ్జనులు కావాలన్నా యవ్వన దశలో, దుర్జనులు కావాలన్నా యవ్వన దశలో, ఈ రెండిటికి కారణం కౌమార దశనే అని చెప్పక తప్పదు దేవుని బిడ్డలారా. కౌమార దశనే. కౌమార దశలో నువ్వు ఎలాగా నీ బిడ్డను కనిపెడుతున్నావు, ఎలాగా నీ కుమారుని కనిపెడుతున్నావు, వాడు ఎక్కడికి వెళుతున్నాడు, ఏ టైముకు ఇంటికి వస్తున్నాడు, ఎప్పుడు దేవుని మాటలు నేర్చుకుంటున్నాడు, ఎలా జీవిస్తున్నాడు, పసిగట్టేటువంటి మనస్సు తల్లిదండ్రులకు ఉండాలి. ఆ కౌమార దశలో పాప ఎటు వెళుతుంది, ఏం చేస్తుంది, దేవుని కొరకు ఎంత వాడబడుతుంది, ప్రార్థన చేసుకుంటుందా లేదా కనిపెట్టి దేవుని మాటలు అభ్యసింప చేసేటువంటి దశ. కాబట్టి తల్లిదండ్రులు బీ కేర్ఫుల్గా ఉండాలి. అందుకొరకే ఒక చక్కటి మాటను మనం చూసుకుందామంటే దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో దేవుడు చెబుతున్నటువంటి చక్కని మాటలు. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని విప్పి ఆ మాట చూసుకొని కొంచెం మనం ముందుకు వెళ్దామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ అధ్యాయము 15వ వచనం. 22వ అధ్యాయం 15వ వచనం చూడండి. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. బాలుని హృదయములో మూఢత్వం వచ్చేస్తుందా? బాలిక హృదయంలో మూఢత్వం వస్తుందా? మూఢత్వం అంటే అర్థం ఏంటో తెలుసా? చెడిపోయే అటువంటి మనస్సు ప్రారంభమవుతుందంట కౌమార దశలో. చెడిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతావంట ఒక బాలిక దశలో. బాలుడే కానీ బాలికనే కానీ ఆ కన్న తల్లిదండ్రులకు దేవుడు చెబుతున్నటువంటి గొప్ప మాట ఏంటి అని మనం ఆలోచిస్తే, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా, అంట యాదృచ్ఛికంగా, అనుకోకుండానే, లేదా ఎవరో చెబితేనే కాదు, అవయవాల ఎదుగుదలలో, శరీరము ఎదుగుదలలో, బాల్య దశలో నుండి కౌమార దశలోకి అడుగుపెడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ హృదయంలో మూఢత్వం అనేది ప్రారంభమవుతుందట. మీరేమనుకోకండి, వాస్తవం చెబుతున్నా. ఒక పురుషుడు 14 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ లోకంలో ఒక పాపను ప్రేమించడానికి ఇష్టపడతాడు. అది మూఢత్వం. ఆ కౌమార దశలో ప్రారంభమైనటువంటి ఒక ఆడపిల్ల ఒక అబ్బాయి ప్రేమలో పడుతుంది. వీరిరువురు ప్రేమించుకొని ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు. అటు అబ్బాయి వాళ్ళు కానీ ఇటు అమ్మాయి వాళ్ళు కానీ ఆ బాల్య ప్రేమకు ఒప్పుకోరు. ఇంకా మీకు వయస్సు రాలేదు, ఇప్పుడు మేము పెళ్లి చేయలేము, మీరు మేజర్లైన తర్వాతనే వివాహం చేస్తాము, అప్పటి వరకు మీ భవిష్యత్తు గురించి బాగా చదువుకోండి అని వాళ్ళు వారిస్తారు. ఆ మాటలు వాళ్లకు వినసొంపుగా ఉండకపోగా పురుగుల మందు తాగో, లేదా ఒక రిజర్వాయర్లో పడిపోయో, లేదా ఒక నదిలోనే కూలిపోయో, లేదా ఎక్కడి నుండో దునికి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళను మనం చూడగలుగుతాము. అంటే ఆ దశ ఎలాంటి దశనో మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. అలా పుట్టినటువంటి పరిస్థితుల్లో కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే చూసి చూడనట్టుగా ఉంటారు. పోన్లే, ప్రపంచమంతా ఎలా ఉన్నది, సినిమాల్లో జరుగుతున్నది కదా, నా కుమారుడు చేస్తే తప్పేంటి, సమాజంలో అలాగనే జరుగుతుంది కదా, నా కుమార్తె చేస్తే తప్పేంటి అని ఎప్పుడైతే వాళ్ళను గద్దించకుండా, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ మూఢత్వాన్ని అరికట్టకుండా, గద్దించకుండా, ఖండించకుండా, సరి అయిన దారిలో పెట్టకుండా నువ్వు ఊరకుంటే ఆ కౌమార దశ
పాడైపోతుంది. ఆ కౌమార దశలో తీసుకున్నటువంటి నిర్ణయాలే యవ్వన దశలో ఆ బాలుడు కానీ, ఆ యవ్వనుడు కానీ, ఆ యవ్వనస్తులు కానీ పతనావస్థకు చేరుతారు దేవుని బిడ్డలారా. అందుకొరకే బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండన, ఎవరి శిక్షాదండన? తల్లిదండ్రుల శిక్షాదండన ఆ బాలుడైనా ఆ బాలికనైనా ఆ మూఢత్వము వాని హృదయములో నుండి, ఆ బాలిక హృదయములో నుండి తీసివేస్తుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు కనిపెట్టి దండిస్తారో, ఎప్పుడైతే కనిపెట్టి పెద్దలు దేవుని మాటల చేత గద్దిస్తారో, వాని హృదయంలో నుండి ఆ మూఢత్వం వెళ్ళిపోతుంది. మళ్ళీ వాడు దైవత్వంలోకి వచ్చేస్తాడు. బైబిల్ గ్రంథంలో కౌమార దశలో దేవుని మాటలు అభ్యసింపజేస్తే నీ గర్భము ధన్యమైనదండి. కౌమార దశలో బాలికకు దేవుని యొక్క మాటలు వినిపించి సమాజం కోసం ఉపయోగపడే విధంగా నిలిపితే ఆ తండ్రి గర్భము ధన్యము, ఆ తల్లి గర్భము ధన్యము. యేసుక్రీస్తు మీ అందరికీ తెలుసు కదండి. ఆయన 30వ ఏట ప్రారంభించాడు సువార్త. చెడిపోతున్నటువంటి ఈ ప్రపంచానికి దేవుని యొక్క మాటలు చెప్పి దేవుని వైపు మళ్లించాలని ఒక సంఘ సంస్కర్తగా, సమాజాన్ని బాగు చేసేటువంటి ఒక మహానాయకుడిగా, సమసమాజ పాలన చేసి చూపించేటువంటి ఒక గొప్ప మేధావిగా, మనుషుల హృదయంలో ఉన్నటువంటి పాపపు బీజాన్ని పెరికివేసి దైవ బీజంతో నింపి మనుషులకు ఉపయోగపడే మనుషులుగా మార్చడానికి ఎన్నో మాటలు చెప్పాడు కదా యేసు. ఆ యేసు ఒక ప్రసంగంలో ఒక జనసమూహంలో గొప్పగా మాట్లాడాడట. ఎంత గొప్పగా మాట్లాడాడో! ఆయన మాటలకు వచ్చినటువంటి జనసమూహము అబ్బురపడిపోయారట. ఆయన మాట్లాడినట్టుగా ప్రపంచంలో క్రీస్తుకు ముందు కానీ క్రీస్తుకు తర్వాత కానీ ఎవ్వరునూ ఎక్కడనూ మాట్లాడలేదట. ఆయన ఏం మాట్లాడాడంటే పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, సమాజం కోసం ఏదో ఒక పనులు చేయాలి, నీ వంతు బాధ్యతగా ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి, ఒక మంచి మనిషిగా ఈ లోకంలో నువ్వు వెలుగొందాలి, దేవుని యొక్క కార్యక్రమాలు చేస్తూ ఈ లోకంలో జీవించాలి, నీవు బ్రతికున్నన్ని రోజులు ఎదుటివాని మేలే కోరుకోవాలి కానీ ఎదుటివాని పతనాన్ని కోరుకోవద్దని చెప్పినటువంటి గొప్ప మాటలకు వచ్చినటువంటి జనసమూహంలో నుండి ఒక తల్లి, ఒక ఆవిడ అందరి సమక్షంలో నుండి నిలబడ్డదటండి. నిలబడి ఏం మాట్లాడుతుందో మనం చూసినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము 27వ వచనం, 11వ అధ్యాయము 27వ వచనం చూద్దామండి ఒకసారి. ఆ యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పుచుండగా ఆయన యొక్క మాటలు వినడానికి వచ్చినటువంటి ఆ జనసమూహంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచినటువంటి ఆ స్తనములు, పాలిచ్చేటువంటి ఆ స్తనములు ధన్యములైనవని కేకలు వేసి చెప్పిందటండి. మీకు అర్థమైందా? సమాజంలో అనేక మంది ఇలా వచ్చి కూర్చున్నారు యేసుక్రీస్తు మాటలు వినడానికి. యేసు నాలాగనే నిలబడి మాట్లాడుతున్నాడు. ఆయన ప్రసంగం అయిపోయింది. ఆ ప్రసంగంలో ఉన్నటువంటి మాటలకు ఆమె పరితాపం పట్టలేక ఒక స్త్రీ కూర్చున్నటువంటి సమూహంలో నుండి నిలిచి మాట్లాడుతుంది. అయ్యా, నువ్వు చెప్పినటువంటి మాటలు మా గుండెలకు తగిలాయి. బ్రతికితే ఇలా బ్రతకాలని నువ్వు చెబుతున్నటువంటి మాటలకు మేము అబ్బురపడిపోయాము. నిజంగా నిన్ను కన్నటువంటి తల్లి, నిన్ను కన్నటువంటి ఆ తల్లి గర్భము, నువ్వు కుడిచినటువంటి ఆ స్తనములు ధన్యములైనవని చెప్పిందండి. ధన్యములైనవి, ధన్యములైనవి. ఏమండి, యేసుక్రీస్తు గొప్పగా బ్రతికితే, యేసుక్రీస్తు గొప్పగా మాట్లాడితే, యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా నిర్దోషుడుగా జీవిస్తూ అనేక మందికి దేవుని మాటలు వినిపించి వాళ్ళ బలపరుస్తుంటే, పాపానికి వెళుతున్నటువంటి ప్రపంచాన్ని సత్యములో నిలపడానికి ఎన్నో మాటలు చెప్పి నిలబెడుతుంటే, గౌరవం, ఘనత, మహిమ అవన్నీ కూడా యేసుక్రీస్తుకు దక్కాలి. ఆయన ధన్యుడు. కానీ ఆమె ఏమంటుందో తెలుసా? నిన్ను కన్న గర్భము,
నువ్వు కుడిచినటువంటి స్థనములు ధన్యములు. యేసుక్రీస్తు గొప్పగా బ్రతుకుతుంటే కన్నటువంటి తల్లికి ఎందుకు గొప్పవాళ్ళని ఎందుకు అంటున్నారండి? అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ఒక కుమారుడు గొప్పగా బ్రతుకుతుంటే ఆ తల్లిదండ్రుల గర్భాలు ఏమన్నమాట? ధన్యములైనవి. కన్నది తల్లి మాత్రమే అనుకోకండి, తండ్రి కూడా కన్నాడు. అబ్రహాము ఎవరిని కన్నాడు? అబ్రహాము ఇస్సాకుని కనెను. ఇస్సాకు అంటే తల్లే కంటుందిగా, తండ్రులు కంటలేరు అనుకుంటున్నారా? వాస్తవానికి కనేది తండ్రేనండి. వాస్తవానికి కనేది ఎవరు? తండ్రి. మరి తల్లి కనలేదా? తల్లి గర్భంలోకి వచ్చినటువంటి తర్వాత మనిషి అవయవ నిర్మాణాన్ని చేసుకుంటాడు. ఆత్మీయకంగా ఒక కణంగా కన్నది తండ్రి అయితే శరీరంతో కన్నది ఎవరు? తల్లి. తండ్రిలో నుండి ఆత్మ ప్రవేశం జరిగింది, తల్లిలోకి వచ్చేసింది. తల్లిలో 9 నెలలు ఆ గర్భంలో ఉండి ఈ అవయవ నిర్మాణాన్ని తెచ్చుకుంది. ఆత్మగా తండ్రి కన్నాడు, ఆత్మ శరీరంతో ఎవరు కన్నారు? తల్లి కన్నది. అందుగురించే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, అబ్రహాము ఇస్సాకుని కనను, ఇస్సాకు యాకోబుని కన్నను, యాకోబు ఏశావును అతని అన్నదమ్ములు కనను అంటాడు కదా. అంటే కనేది ఇద్దరు, తండ్రి గంటాడు, తల్లి గంటుంది. అయితే ఒక గొప్ప పేరు తెచ్చుకొని ఒక గొప్ప బ్రతుకుతుంటే ఎవరు ధన్యులటండి? తల్లిదండ్రులు ధన్యులటండి. ఎందుకు? వీళ్ళు గొప్పగా బ్రతుకుతుంటే, వీళ్ళు గొప్పగా జీవిస్తుంటే, ఆ కుమార్తె గొప్పగా బ్రతుకుతుంటే, ఆ కుమారుడు గొప్పగా బ్రతుకుతుంటే, మంచి పేరు ప్రతిష్టలు కలిగి ప్రపంచంలో ఒక మంచి మనిషిగా వెలుగొందుతుంటే కన్న తల్లిదండ్రులకు ఏముంటుందంటండి? ధన్యత. అందుకొరకే ఇవిడ అన్నది, నీవు కన్నా గర్భము, నువ్వు కుడిచినటువంటి స్తనములు ధన్యములైనవి. ఇప్పుడు పాప గొప్పగా బ్రతికితే, పరిశుద్ధంగా, పవిత్రంగా, నిర్దోషంగా, యథార్థంగా, ఏమండి, లోకంలో ఎదుటివారికి సహాయం చేసే విధంగా 10 మందికి సహకారిగా ఉంటే ఎవరు ధన్యులు? యాదగిరి అంజన్న వాళ్ళ సతీమణి ధన్యులండి. ఆ కన్న గర్భము ధన్యములైనవి. నీ కుమార్తె గొప్పగా బ్రతికిందనుకో, నీ గర్భము ధన్యమైంది. నీ కుమారుడు గొప్పగా బ్రతికాడనుకో, నీ గర్భము ధన్యమైంది. అవి ఏ గర్భములు ధన్యమైనవంటే పుట్టినటువంటి పిల్లలు గొప్పగా బ్రతికితే నిజంగా వాళ్ళ గర్భాలు ధన్యములైనవండి. దేవుని బిడ్డలారా, సమయలు మీ అందరికీ తెలుసు కదా, ప్రవక్త అయినటువంటి సమయలు. ఆమెకు పిల్లలు కాలేదు, వెళ్ళింది మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత, అయ్యా నీవు గనక నాకు కుమారునిస్తే, కుమారుని కన్న తర్వాత పాలు మరిచేంత వరకు నా దగ్గరనే వానికి వాణ్ణి పోషించి పాలు మరిచిన తర్వాత ఇదిగో మందిరానికి వచ్చి నీకే ఇచ్చేస్తానని మొక్కుకుంది. ఆమె మొక్కుకున్నట్టుగానే సమూయేలు పుట్టాడు. సమూయేలు పుట్టిన తర్వాత, ఆ సమూయేలు పాలు మరిచిన తర్వాత ఆ తల్లి ఏం చేసిందండి? అన్న వచ్చేసింది, దేవునికి అప్పగించింది. దేవునికి అప్పగించిన తర్వాత ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేశాడో మీ అందరికీ తెలుసండి. ఎంత గొప్పగా జీవించాడో మీ అందరికీ తెలుసు. ఏలి మరణించిన తర్వాత గొప్ప ప్రవక్తగా వెలుగొందాడు. న్యాయాధిపతిగా ఉండి ఇజ్రాయేలులకు తీర్పు తీరుస్తూ దేవుని మాటలు వాళ్ళ గుండెల్లో, ఇజ్రాయేలు గుండెల్లో నింపాడండి దేవుని బిడ్డ. అందుకొరకే 12వ అధ్యాయం చూడండి ఏమంటాడో సమూయేలు. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ అధ్యాయం 2వ వచనం. 1వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. నేను తల నెరిసిన ముసలివాడైన తర్వాత ఇజ్రాయేలులతో సమూయేలు మాట్లాడుతున్నాడు. బాల్యము నుండి బాల్య దశ, కౌమార దశ, యవ్వన దశ, వృద్ధాప దశలోకి వచ్చినటువంటి సమూయేలు వచ్చినటువంటి ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నేను తల నెరిసినటువంటి ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు, బాల్య దశ నుండి ఈ వృద్ధాప్య దశ వరకు మీ కార్యములను
జరిగించుచూ వచ్చి తిని. ఏమండి, బాల్య దశ నుండి వృద్ధాప్య దశ వరకు ఎవరి కార్యములు జరిపించుకుంటూ వచ్చాడట? ప్రజల యొక్క కార్యములు జరిపించుకొచ్చాడటండి. ప్రజల గురించి కష్టపడేవాడు, ప్రజల యోగక్షేమాల గురించి ఆలోచిస్తారు. ఇక్కడ మౌలాలి సార్ ఉన్నారు, తర్వాత అశోక్ సార్ కూడా ఉన్నారు. అసలు ఏ బంధము లేనటువంటి మనతో, ఏ సంబంధము లేనటువంటి మనతో లేదా మీతో ఇక్కడ ఎందుకు ముఖ్య అతిథులుగా రావాలి? మన కులం కాదే, ఏమండి, మనకు సంబంధించినటువంటి వాళ్ళు కాదే, మన కేటగిరీకి సంబంధించినటువంటి వారు కాదే, పోనీ క్రైస్తవులంటే కూడా కాదే. మరి ఎందుకు వచ్చి కూర్చున్నారంటే ప్రజల యొక్క అవసరత తీర్చేవారు, ప్రజల మనుషులు. వాళ్ళు ప్రజల మనుషులండి. ప్రజల యోగక్షేమాల గురించి ఆలోచించేవారు. వాళ్ళు మాత్రమే బ్రతకకుండా మన బ్రతుకుల గురించి ఆలోచించేవారు. అంటే సమాజం కోసము ఏదో ఒకటి చెయ్యాలి, సమాజం ఏదో ఒక విధంగా సమాజాన్ని ఆదుకోవాలి, వారికి ఏదో ఒక విధంగా మేలు చేయాలన్న ఒక మంచి మనస్సండి దేవుని బిడ్డారా. అలాగే సమూయేలు ప్రవక్త ఏమంటున్నాడో తెలుసా? నేను పుట్టినది మొదలుకొని బాల్య దశ నుండి ఇదిగో నేటి వరకు, అనగా ఈ వృద్ధాప్య దశ వరకు మీ కార్యములనే జరిగించుచూ వచ్చాను కదా. నిజంగా ఆ సమూయేలు కన్న తల్లి ఎవరండి? హన్న. ఆ అన్న గర్భము ధన్యములైనవా కావా? ఆ యొక్క ఎల్కన గర్భము ధన్యమైనదా కాదా? మీరు ఆలోచించండి. అవండి, ఒక్కరు గొప్పగా బ్రతికితే తరతరాలుగా నిలిచిపోతాయండి దేవుని బిడ్డలారా. ఒక మహాత్మా గాంధీ ఈ లోకంలో గొప్పగా సమాజం కోసము పాటు పడ్డాడు కాబట్టి ఇప్పటికీ దత్తత తీసుకున్నటువంటి ఇందిరాగాంధీ నుండి, ఫిరోజ్ గాంధీ నుండి ఇందిరాగాంధీ వరకు, ఇందిరాగాంధీ నుండి రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వరకు గాంధీలుగా పిలువబడుతున్నారంటే కారణం ఏంటండి? అంటే గాంధీ చేసినటువంటి ఘన చరిత్రను బట్టి వారికి గాంధీయులుగా పిలువబడుతున్నారు. మీరు ఆలోచించండి. అంటే వాళ్ళు ఎంత గొప్పగా బ్రతికారో మనకు తెలియదు, కానీ సమాజం కోసం బ్రతికిన వాడు, దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారంగా జీవించిన వాడు ఎప్పటికీ జనాల్లో నిలిచిపోతాడు. అలా నిలిచిపోయే ప్రతి ఒక్కడు వాళ్ళ తల్లి కానీ వాళ్ళ తండ్రి గర్భములు ధన్యములైనవి. ఒక హన్న గర్భం ధన్యమైంది, ఒక ఎల్కన గర్భం ధన్యమైంది. ఎవరి ద్వారా? ఒక సమూయేలు ద్వారా. ఒక మరియ గర్భం ధన్యమైంది. ఎవరి ద్వారా? ఒక యేసుక్రీస్తు ద్వారా. ఒక పౌలు తల్లి గర్భం ధన్యమైంది. ఎవరి ద్వారా అంటే ఆ పౌలుని కన్నటువంటి, ఏమండి, ఆ పౌలుని కన్నటువంటి తల్లి ద్వారా, పౌలు ద్వారా. ఇలా మనం చూసుకుంటూ పోతే దేవుని బిడ్డలారా, ఎంతోమంది చరిత్రకారులు, ఎంతోమంది గొప్పవాళ్ళు, ఎంతోమంది దేవుని కోసం పాటుపడిన వాళ్ళు, ఎంతోమంది దేవుని కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు, ఎంతోమంది సమాజం కోసం పాటుపడి దేవుని వైపు మళ్లించిన వాళ్ళు, ఎంతోమంది దేవుని ప్రజల కోసం ప్రాణం విడిచిన వాళ్ళు, సత్యాన్ని ఈ లోకంలో నిలపడానికి ప్రయాసపడిన వాళ్ళు, వారి యొక్క క్షేమం గురించి కానీ వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించని వాళ్ళు ఎంతోమంది చరిత్రలో ఉన్నారు, ప్రస్తుతానికి కూడా ఉన్నారు. నిజంగా వారి తల్లి తండ్రుల యొక్క గర్భములు ధన్యములు అని చెప్పగలుగుతారు. ఎవరైనా కావచ్చు. అంటే తల్లిదండ్రుల గర్భములు ధన్యములుగా అనిపించుకోవాలంటే ఎంత గొప్పదండి దేవుని బిడ్డలారా. ఒక దొంగని కన్నటువంటి తల్లి, ఆ తల్లి గర్భం ధన్యమైందా? ఒక నరహంతకుని కన్న తల్లి, ఆ తల్లి గర్భం ధన్యమైందా? ఒక నరహంతకుని తల్లి, ఆ తల్లిదండ్రుల గర్భం ధన్యమైందా? తాగుబోతూ కుమారుడైతే ఆ కుమారునికి తండ్రి అని నేనే చెప్పుకోవడానికి ఆ తండ్రి కానీ ఆ తల్లి కానీ సిగ్గుపడతారండి. ఇదిగో ఒక నరహంతకునికి నేను తల్లిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారండి. మీ అందరికీ తెలుసు, అమెరికాలో
ఉద్యోగం కోసము ఆంధ్రప్రదేశ్ నుండి ఒక విద్యావంతుడు అక్కడికి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళిన తర్వాత తాను చేసుకోవడానికి ఉద్యోగం ఇస్తానని చెప్పినటువంటి ఆ కంపెనీ మోసం చేసింది. తల్లిదండ్రులు మాత్రం కుమారుడు అమెరికాకు వెళుతున్నాడని తన ఇల్లు నమ్మేసుకున్నారు, జాగ నమ్మేసుకున్నారు, తల్లి మెడలో ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ అమ్మేశారు, వాని వీసా కోసం అన్నిటినీ ఖర్చు పెట్టి అమెరికాకు పంపారు. ఆ యొక్క పరిస్థితులన్నీ వెళ్ళినటువంటి ఆ కుమారునికి తెలుసండి. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత నమ్మి వెళ్ళినటువంటి ఆ కంపెనీ మోసం చేసింది. ఇక ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తల్లిదండ్రులు అప్పు కట్టలేక అలమటించిపోతున్నారు. ఫోన్ చేస్తున్నారు కుమారునికి, నాయన నెల నెలకు డబ్బులు పంపించు, ఇంట్రెస్ట్ కట్టాలని ఫోన్ చేస్తున్నారు. పంపిస్తున్నానమ్మా. నిజం చెప్పలేక, అబద్ధాన్ని మనసులో ఉంచుకోలేక తల్లడిల్లిపోయాడు ఆ బాలుడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలి, అది న్యాయంగా అయినా సరే అన్యాయంగా అయినా సరే అని చివరికి నిర్ధారించుకున్నాడండి. అదే ఆంధ్ర నుండి అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నటువంటి కొంతమంది తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అక్కడ ఉన్నాడు, ఉద్యోగం రాలేదు, దయచేసి మీ ఇంట్లో నన్ను పెట్టుకోండి అని చెప్పినప్పుడు భోజనాలు పెడుతూ కొన్ని నెలలు అతన్ని పోషించారండి. చివరికి వాళ్ళు గొప్పగా సంపాదిస్తున్నారు అని వాళ్ళు లేని టైంలో ఆ అమ్మాయిని, వాళ్ళకు పుట్టినటువంటి పాపను కిడ్నాప్ చేసి డబ్బులు కావాలని డిమాండ్ చేసి, ఎక్కడ దొరికిపోతానేమని భయపడి కిడ్నాప్ చేసినటువంటి ఆ పాపను హతమార్చి రెడ్ హ్యాండ్గా పోలీసులకి దొరికిపోయి లొంగిపోయాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది, ఆంధ్రలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు తెలిసింది. మీడియా వాళ్ళందరూ కూడా మౌతులు తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఆ తల్లి మాట్లాడుతూ, అమ్మా, నీ కుమారుడు అమెరికాకి వెళ్ళి ఒక ఇంట్లో వారి యొక్క దాతృత్వాన్ని చాటుకొని బస చేయడానికి ఉండమంటే వారి యొక్క కుమార్తెని తీసుకెళ్ళి పసిపిల్లను హతమార్చాడు. ఈ విషయంలో మీ స్పందన ఏంటి అంటే, వాణ్ణి చంపేయండి. వాని కుమారుడను, అతని తల్లిని నేను అనిపించుకోవడానికి కూడా నాకు సిగ్గుగా అనిపిస్తుంది. వాడు నా కుమారుడు కాడు. ఆ ప్రభుత్వం కానీ ఇండియా కానీ ఏమైనా చేసుకొని, కానీ వాడిని నా కుమారుడు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. అంటే దేవుని బిడ్డలారా, ఒక కుమారుడు దొంగ అయితే తల్లిదండ్రులకు అవమానమా? ఒక కుమారుడు నరహంతకుడు అయితే తల్లిదండ్రులకు అవమానమా? ఒక కుమారుడు తాగుబోతై తిరుగుతుంటే తల్లిదండ్రులకు అవమానమా? ఆ తల్లిదండ్రుల గర్భములు ధన్యములైనవా? కావండి. సజ్జనుడుగా, గొప్పవాడుగా, పవిత్రురాలుగా, మంచి కన్యకగా వెలుగొందుతుంటే కార్యక్రమాలు, సత్యమైనటువంటి కార్యక్రమాలు, సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని తపన, దేవుని కోసం ఏదో ఒక విధంగా వాడబడాలని నిన్ను చూసి మాదిరిగా పెట్టుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నప్పుడు ఆ కుమార్తెను కానీ ఆ కుమారుని కానీ కన్న తల్లిదండ్రులు ధన్యములైనవి. ఇప్పుడు యేసు మాట్లాడుతున్నాడు చూడండి. ఆ తల్లి ధన్యములు, నిన్ను కన్న ఆ తల్లి, నువ్వు కూర్చున్నటువంటి ఆ స్థనములు ధన్యములైనప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడో చూడండి. ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన, అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులు. ఎవరు ధన్యులంట? దేవుని వాక్యం విన్న వాళ్ళు ధన్యులు కాదు. దేవుని వాక్యం విన్న వాళ్ళు ధన్యులు కాదు. ఇక్కడికి ఇంతమంది వచ్చారు కదా, విన్న వీళ్ళందరూ ధన్యులు కాదు. విన్నటువంటి వారు దాన్ని పాటించేవారు మరీ ధన్యులు. నా తల్లి ధన్యురాలే నన్ను కన్నందుకు. కానీ నేను చెప్పేటువంటి ఈ యొక్క మంచి మాటలు, నేను చెప్పేటువంటి ఆ పరలోకానికి వెళ్ళేటువంటి మాటలు, నేను చెప్పేటువంటి మాటలు, మరణించిన తర్వాత మనిషికి మరో జీవితం ఉంది కదా, ఆ జీవితానికి ఉపయోగపడే మాటలు ఎవరైతే విని వారి జీవితంలో నెరవేరుస్తారో వారు మరీ ధన్యులు. మంచి వాళ్ళను కన్నా గర్భములు ధన్యములైనవే, మంచిగా జీవించే ప్రతి ఒక్కరూ ధన్యములైనవే. ఇది ధన్యములైతే మరొక ధన్యత గురించి మాట్లాడుతున్నాడు యేసు. ఇదే లూకాసు వార్త 24వ అధ్యాయము
లూకాసు వార్త 23వ అధ్యాయము 27-28 వచనాలు. దయచేసి మంచి మనసుతో మీరు వచ్చారు. అదే మంచి మనసుతో దేవుని యొక్క ప్రతి మాటను గుండెల్లోకి చేర్చుకోండి. గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడిస్తున్నారు. మీ అందరికీ తెలిసినటువంటి యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. చేయని నేరానికి సిలువపైకి ఎక్కాడు. ఆయనకు శుక్రవారము సిలువకు, గురువారము శుక్రవారము సిలువకు వేస్తూ యెరూషలేము వీధుల గుంట కొట్టుకుంటూ తీసుకువెళ్తున్నప్పుడు, ఆయన మంచిగా ఉన్నప్పుడు ఆయనతోని మంచిని పంచుకున్నటువంటి అనేక మంది స్త్రీలు ఆయనను వెంబడిస్తున్నారండి. యేసుక్రీస్తును కొరడాలతో కొడుతున్నారు, పిడిగుద్దులతో గుద్దుతున్నారు. కొట్టుకుంటూ యెరూషలేము వీధుల గుండా తీసుకువెళ్తున్నప్పుడు కొంతమంది స్త్రీలు ఆయనతో ఆయన పరిచర్యలో, ఆయన యొక్క దేవుని కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి కొంతమంది స్త్రీలు ఆయనని వెంబడిస్తూ ఏడుస్తూ ఉన్నారంట. ఏమని? రొమ్ము కొట్టుకుంటూ, అయ్యా ఏ నేరం చేశావని నీకు సిలువేస్తున్నారయ్యా, యేసు నువ్వు ఏ పాపము చేశావని నిన్ను సిలువకు కొడుతున్నారయ్యా, నువ్వు దొంగతనం చేయలేదే, నరహత్య చేయలేదే, మోసం చేయలేదే, గుళ్ళు దోయలేదే, ఇంతగా చేసినటువంటి, ఎంతో మంచి మాటలు చెప్పినటువంటి నిన్ను ఈ యెరూషలేము వీధుల గుండా తీసుకెళ్తూ సిలువకు వేయాలనుకుంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ గగ్గోళ్ళు పెడుతూ వెళుతున్నారటండి యేసు వెనకాల. అలాంటి పరిస్థితుల్లో యేసేమనాలండి? అమ్మా చాలా సంతోషము, మీరు నా కోసం ఎంతగానో దుఃఖిస్తున్నారు, చాలా థ్యాంక్స్, మీ అందరికీ వందనాలు. విధి ఇలా రాసిన తర్వాత ఎవరు కూడా ఏం చేయలేరు. దయచేసి నా గురించి మీరు ఏడుస్తున్నందుకు నేను కూడా ఎంతగానో బాధపడుతున్నాను, తిరిగి మీ ఇళ్ళలోకి వెళ్ళమని చెప్పలేదు. ఏమన్నాడండి యేసు? ఇప్పుడు యేసు వారి వైపు తిరిగి, యేసుక్రీస్తు గురించి ఏడుస్తున్న వారి వైపు తిరిగి, రొమ్ము కొట్టుకుంటున్నటువంటి వారి వైపు తిరిగి, దుఃఖిస్తున్నటువంటి వారి వైపు తిరిగి మాట్లాడుతున్నటువంటి మంచి మాటలు. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. మీరు నా గురించి ఎందుకు ఏడుస్తున్నారు? ఈరోజు చనిపోతాను, ఆదివారం తెల్లవారుజామున తిరిగి లేస్తాను. నేను ఈ లోకంలో నీతిమంతునిగా బ్రతికాను, యథార్థంగా జీవించాను, పవిత్రంగా బ్రతికాను, మరణించి తిరిగి లేస్తాను, మళ్ళీ ఆ దేవాది దేవుని యొద్దకు వెళ్తాను. కానీ మీరే మరణించిన తర్వాత ఆ దేవుని యొద్దకు వెళ్తారన్న గ్యారంటీ లేదు. పోనీ మీ పిల్లలు ఏమైనా పరలోకానికి వస్తారన్న గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే మీరు దేవుని దగ్గరకు వెళ్ళాలన్న ఆశలు మీకు లేవు. మీకు పుట్టిన పిల్లలకి ఏమైనా నేర్పించి దేవుని యొద్దకు వెళ్ళాలనే ఆశ కల్పిస్తారా? అది లేదు. కాబట్టి మీ గురించి ఏడవండి, మంచిగా బ్రతకాలని. మీ పిల్లల గురించి బాధపడండి, వాళ్ళు చనిపోయిన తర్వాత ఎటు వెళ్తారోనని. అయితే క్రింద మాట్లాడుతున్నాడు, ఇదిగో గొడ్రాండ్రును, ఎవరంటమ్మా? గొడ్రాండ్రును, కనని గర్భములను, పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పుకునే రోజులు వస్తవి. అవే ఏంటవి? కనని గర్భములు, పాలియని స్తనములు ధన్యములటండి. అర్థమైందా మీకు? కనని గర్భం అంటే పిల్లలు పుట్టకపోతారు కదా, పిల్లలు పుట్టినటువంటి తల్లిదండ్రులు ఉంటారు కదా, పాలి అయినటువంటి తల్లులు ఉంటారు కదా. కనని గర్భములను, పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పుకొను దినములు వచ్చుచున్నవి. అంటే కనకపోతే ఆ గర్భం ధన్యమైనదా? పాలియనటువంటి ఆ గొడ్రాండ్రు, కననటువంటి ఆ గొడ్రాండ్రు, పాలియనటువంటి ఆ స్తనములు ధన్యములా? ఏంటండి ఆశ్చర్యంగా? దేవుడేమన్నాడు? ఆదికాండం 1:28 వచనంలో, ఆదామును తయారు చేశాడు, మొదటి మనిషిని తయారు చేశాడు, అవ్వను తయారు చేశాడు, వారిద్దరికి వివాహం చేశాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి చెప్పాడు. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయంలో ఏం చెప్పాడు? కుమారులు ఇచ్చు, యెహోవా ఇచ్చు, స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చు, బహుమానం అన్నాడు. అలాంటిది యేసుక్రీస్తు ఏమంటున్నాడండి విచిత్రంగా? కనని గర్భములు,
పాలియనటువంటి స్తనములు, గొడ్రాన్రు వాళ్ళే ధన్యులని చెప్పుకునే రోజులు వస్తాయి అని చెప్పిండు. ఎందుకన్నాడు? కనకపోతే మనమేమంటామండి? వీళ్ళకు పిల్లలు కాక 7 సంవత్సరాలు అయింది పెళ్ళి, ఇప్పటి వరకు ఒక పాప లేదు, ఒక బాబు లేదు. ఆ గొడ్రాల ముఖం చూసి వెళ్ళేదానికంటే మనం ఆమె చూడకుండానే వెళ్ళిపోయింది బెటర్ అంటారు. అసలు పిల్లలు కనకపోతే వాళ్ళకు విలువనిస్తారండి ఈ లోకం? ఒక కార్యక్రమానికి పిలుస్తారా? ఒక మంచి కార్యక్రమానికి పిలుస్తారా? అసలు వాళ్ళని చూడడానికే ఎవరైనా కొంచెం అసహ్యంగా ఫీల్ అవుతుంటారు కొంతమంది. కానీ ఏసేమంటున్నాడో తెలుసా? అలాంటి వారే ధన్యులు, పిల్లలను కనని వాళ్ళే ధన్యులు, పాలియనటువంటి ఆ స్తనములే ధన్యులు, పిల్లలను కననటువంటి ఆ గొడ్రాండ్రే ధన్యులు. నిజమా? నిజమండి? ఆయన చెబితే ఏదైనా అబద్ధం ఉంటుందా? ఉండదండి. ఆయన చెప్పింది 100కు 100 రైట్. ఎందుకు రైటు? నాకు కుమారుడు పుట్టి, నాకు కుమార్తె పుట్టి, ఒక బిన్ లాడెన్లా నా కుమారుడు తయారైపోతే కనేం లాభం అండి? నాకు ఒక కుమారుడు పుట్టాడు, 100 మర్డర్లు చేశాడు, వాడుంది సెంట్రల్ జైల్లో. వాడిని బట్టి నాకేమైనా ధన్యత వస్తుందా? గౌరవం వస్తుందా? నాకు ఒక కుమార్తె పుట్టింది, హెజబేలులాగా ప్రవక్తలను చంపించింది అనుకోండి, నా గర్భం ధన్యమైందా? నా కుమార్తె ఎంతో మందితో పాపం చేసింది, నా గర్భం ధన్యమైందా? ఒక కుమార్తెను కానీ పాపానికి అప్పగించే బదులు, ఒక కుమారుని కని నరహంతకుని చేసే బదులు ఆ పిల్లలు కనకుండా ఉండటమే బెటర్ కదా అంటున్నాడండి. అర్థమైందమ్మా? కనని గర్భములను, పాలియని స్తనములను, గొడ్రాండ్రును వారి గర్భములు ధన్యమైనవి. ఎందుకనో తెలుసా? ఈ లోకములో లక్షల మంది, కోట్ల మంది తల్లిదండ్రులు ఉన్నారు, వారికి ఎంతో మంది పిల్లలు పుడుతున్నారు. ఆ పిల్లలందరూ కూడా దుర్మార్గులైపోతుంటే, ఒకే కుమార్తె 10 మందితో వెళుతుంటే, ఒకే కుమారుడు 100 మందితో వెళుతుంటే, ఒక కుమారుడు సెంట్రల్ జైల్లో ఉంటే, ఒక కుమార్తె దుర్మార్గుల జీవిస్తుంటే, ఆ గర్భాలు ధన్యలా అండి? ధన్యములైనవా? మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. అలా పుట్టి నరకానికి వెళ్ళే బదులు పుట్టకుండా పిల్లను గనకుండా ఉన్నటువంటి ఆ గర్భాలే ధన్యములైనటువంటి. సమాజంలో తల్లిదండ్రులు దేవుని బిడ్డలారా ఏం నేర్పిస్తున్నారండి? పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు? మంచిని నింపుతున్నారా వాళ్ళ గుండెల్లో? దేవుని గురించి ఎవరైనా చెబుతున్నారా పిల్లల కోసం, పిల్లలకు విషయాలలో? సినిమాలలో రాణించడానికి చిన్నతనంలో నుండే బ్రేకులు నేర్పిస్తున్నారండి. తన కుమార్తె నడుమును ఇలా తిప్పేస్తే మురిసిపోతున్నాడు ఒక తల్లి. తన కుమారుడు తిడుతుంటే అతిశయపడుతుంది ఒక తండ్రి. అలాంటి వారు సమాజంలో పాడు చేయడానికే పుడతారు కానీ తల్లిదండ్రులకు పేరు తెచ్చే పెట్టే విధంగా ఉంటారా? ఏమండి? ఇజ్రాయేలు కాలములో ఒక తల్లి ఉన్నదంట, ఆమె పేరు అతల్య. తన కుమారుడు రాజు కావాలనుకుంది, ఆశ బాగానే ఉన్నది. రాజైన తర్వాత తన కుమారుడు ఇజ్రాయేల్ ప్రజలకు రాజైన తర్వాత ఆ కుమారునికి ఏమి నేర్పిందో చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 2-3 వచనాలు. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు, అహజ్యా అంటే ఎవరంటే రాజు. ఆ రాజు పేరేంటి? అహజ్యా. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 సంవత్సరాల వాడై యెరూషలేములో రాజరికం చేసింది. ఎన్ని సంవత్సరాలు అంటమ్మా? 1 సంవత్సరం. ఒకే 1 సంవత్సరం రాజుగా ఉన్నాడు, చనిపోయాడు. బాగా వినాలి. అహజ్యా 1 సంవత్సరమే ఉన్నాడట ఇజ్రాయేల్కు రాజుగా. 1 సంవత్సరం ఉండి చనిపోయాడటండి అహజ్యా. అలా చనిపోవడానికి ఆయన యొక్క రాజకీయ చరిత్ర 1 సంవత్సరానికి పతనం అవడానికి గల కారణం ఎవరో కింద చెబుతున్నాడు. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు, ఆ తల్లి పేరు అతల్య.
కొడుకు దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములో నడిచెను. రాజరికం ఎలా చేయాలనో, ప్రజల ఎడల ఎలా ప్రవర్తించాలనో, చిన్నల ఎడల ఎలా ఉండాలనో, పెద్దల ఎడల ఎలా కరుణ చూపాలనో, సమవయస్కులతో ఎలా సంభాషించాలనో, దేవుని ఎడల ఎలా భయభక్తులు కలిగి జీవించాలనో అవన్నీ ఏమీ నేర్పించలేదటండి తల్లి. ఎవరు ఆమె పేరు? ఎంత దుర్మార్గు తల్లి అండి! ఎందుకు పుట్టాలండి? అలాంటి తల్లి సమాజం కోసం అవసరమా? కింద మాట్లాడేమని, అతని తల్లి అతనికి దుర్మార్గముగా ప్రవర్తించుటకు నేర్పుచూ వచ్చింది కాబట్టి 1 సంవత్సరానికి చనిపోయాడు. అతని తల్లి దుర్మార్గముగా కుమారుడు ప్రవర్తించడానికి నేర్పిందంట. ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్. వాడు సజ్జనుడై ముందుకు వెళుతుంటే నువ్వు అలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళాలని చెప్పిందంట, దుర్మార్గంగా బ్రతకడానికి. మనలో కూడా చాలామంది అలా ఉంటారండి. పెద్దవాళ్ళ మధ్య గొడవలు వస్తే చిన్నవాళ్ళని వాళ్ళు చెప్పేస్తుంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని. పెద్దవాళ్ళకు గొడవలు వచ్చాయనుకోండి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఒరేయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినవనుకో నీ తోలు తీస్తా. గొడవలు మీరు పెట్టుకుంటే పిల్లలకి ఎందుకండి అది నేర్పిస్తున్నారు? ఆవిడితో నాకు గొడవ వచ్చింది, ఆవిడితో మాట్లాడితే నీ తోలు తీస్తాయేమనుకుంటామని కూతుర్లకు చెప్తారు. ఏమన్నా బుద్ధి ఉందా అమ్మ నీకు? నువ్వు చెడిపోయింది కాక నీ కూతురును కూడా చెడగొడతావా? బుద్ధి ఉందా? నువ్వు పాడైపోవడమే కాకుండా నీ కుమారుని పాడు చేయడానికి ఇష్టపడతావా? ఏమి తెలివి ఉన్నదండి లోకంలో తల్లిదండ్రులైన వారికి? అందరిని అనటం లేదు, అలా ప్రవర్తించే వారిని గురించి మాట్లాడుతున్నాను. ఏమండి, తల్లి సజ్జనురాలైతే కుమార్తె కూడా సజ్జనురాలుగా అవడానికి ప్రయత్నిస్తుంది. తల్లి మూర్ఖంగా ప్రవర్తిస్తే ఆటోమేటిక్గా బిడ్డ హృదయంలో ఆ బీజం పడుతుంది. మీరు దయచేసి గమనించండి. తల్లి సమాజ మందిరంలో పాట పాడుతూ ప్రార్థిస్తూ ఉంటే పిల్ల దాన్ని అనుసరిస్తుంది. తల్లి గొడవలు పడి తల్లి ఎవరితోనో యుద్ధం చేస్తుంటే పిల్లలు దాన్ని అనుసరిస్తారు. అలాగే తండ్రి ఏది చేయుట చూసునో కుమారుడు అదే చేయడానికి ఇష్టపడతాడు. చిరంజీవి మెగాస్టార్, చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్. కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. తండ్రి దొంగ, కుమారుడు గజ దొంగ. స్టువార్టుపురం పోండి, స్టువార్టుపురంలో తాత దొంగే, కొడుకు దొంగే, మనమడు కూడా దొంగే. దొంగ దొంగ దొంగ. మంచి మంచి మంచి, చెడు చెడు చెడు. తల్లిదండ్రులు గొప్పవాళ్ళైతే పిల్లలు గొప్పవాళ్ళు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తల్లిదండ్రులు దుర్మార్గులైతే పిల్లలు కూడా దుర్మార్గులయ్యే అవకాశం ఉంటుంది. ఈ దుర్మార్గురాలైనటువంటి అతల్య చెడు నేర్పుతూ వచ్చేదటండి కుమారునికి. తల్లి కదా, ఏ వయసు చూడడు. 40 సంవత్సరాలు నా యోగక్షేమాల గురించి ఆలోచిస్తుంది కదా నాకు తల్లి అనుకుంటాడు. నేను 50 సంవత్సరాలున్నా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టుగా తల్లి ఏది చెప్పినా నమ్ముతాడండి కొడుకు అనేవాడు, కూతురు అనేది. కానీ వాళ్ళ హృదయంలో మంచేస్తే ఎలా ఉంటుందండి? దుర్మార్గముగా ప్రవర్తించుటకు తన కుమారుడికి నేర్పుచూ వచ్చెను. సంవత్సరము కాలేదు, పతనమైపోయాడండి. చివరిగా ఒక్క సందర్భాన్ని చూసుకొని ముగిస్తాను. మరొక తల్లి గురించి మాట్లాడతాను. హేరోదియా. ఆమె పేరేంటి? హేరోదియా. ఆమె భర్త పేరు హేరోదు. ఏమండి, ఈ హేరోద్ అనేవాడు రాజు. ఆ హేరోదుకు తమ్ముడున్నాడు, అతని పేరు ఫిలిప్పు. 2 అన్నదమ్ములు. పెద్ద అన్నగాడు రాజు, చిన్నోడెవరు? ఫిలిప్పు. ఈ రాజనే ఈ హేరోదు తన తమ్మునికి పెళ్లి చేయడానికి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళాడండి. బాగా వినాలి. ఈ హేరోదు అనే రాజు అన్నైన వాడు తన తమ్ముడైనటువంటి ఫిలిప్పుకు పెళ్లి చేయాలని ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఆ తమ్మునికి వివాహం చేయాలి. అమ్మాయిని చూసినటువంటి అమ్మాయిని. ఆమె అందానికి మోసపోయాడో లేదా
ఈయననే హేరోదు రాజు కదా, ఈయన తమ్ముడెందుకు రాజునే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆయనను ఆమె లైన్లో పెట్టిందో తెలియదు. కానీ ఫిలిప్పిని కాదనకుండా ఏం చేశాడు? రాజే చేసుకున్నాడండి. ఫిలిప్పీకు భార్య కావలసినటువంటి హేరోదియా రాజుకు భార్య అయిపోయింది. ఈ విషయము బాప్తిసమిచ్చు యోహానుకు తెలిసింది. ఎలా తెలిసింది? ఎంత అన్యాయం! తమ్మునికి పెళ్లి చేయడానికి వెళ్ళి ఆ అమ్మాయి రాజు పైన మనస్సు పడితే తమ్మునికి చేయకుండా తను చేసుకుంటాడా? రాజంటే ఇలా ఉంటాడా? రాజంటే ప్రజల గురించి ఆలోచించాలి, ఎగుమతులు దిగుమతుల గురించి ఆలోచించాలి, ప్రజల సంక్షేమ పథకాల గురించి ఆలోచించాలి, సస్యశ్యామలమైనటువంటి సుపరిచిత పరిపాలన అందించాలి, ప్రజల యొక్క ఎవరికి ఏదున్నది ఏది లేదని ఆలోచించాలి. అలాంటి రాజే దుర్మార్గుడై తమ్మునికి కావలసినటువంటి భార్యను తెచ్చుకొని పెట్టుకొని ఇంట్లో ఉండడానికి బుద్ధి ఉన్నదా అని ఆవేశపరుడయ్యండి. ఎవరు? బాప్తిసమిచ్చి యోహాను. వెంటనే వెళ్ళాడు హేరోదు రాజు దగ్గరికి. హేరోదు రాజు ఇంటికి వెళ్ళగానే హేరోదు రాజు ఇంట్లో ఉన్నాడు. ఆ యొక్క బాప్తిసమిచ్చు యోహాను చూసినటువంటి హేరోదియా చూసినట్టుగా ఒకవైపు కూర్చున్నది. ఇప్పుడు హేరోదు రాజుతో బాప్తిసమిచ్చు యోహాను మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకునేందున తన సహోదరుడైనటువంటి ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయమైతే అదిరా, నువ్వు రాజవైనంత మాత్రాన మంచి పనులు చేస్తున్నావురా దుర్మార్గుడా. ఎందుకంటే ప్రవక్త కదండి. నీ తమ్ముని భార్యను నువ్వు తెచ్చుకొని నువ్వు ఇంట్లో పెట్టుకోవడం ఏంటి? సిగ్గుందా? నువ్వు రాజు కదా, సమాజానికి ఎలా న్యాయం తీరుస్తావు? బుద్ధి ఉందా అని ఖండితంగా మాట్లాడేసరికి హేరోదు రాజన్న పగబట్టలేదేమో, కానీ యోహాను పైన తన భార్య అయినటువంటి హేరోదియా ఆయన పైన పగ పెంచుకుందండి. ఈ యోహాను వారిని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకే ఒక కుమార్తెను కన్నారు. ఎవరు? హేరోదియా, హేరోదు రాజు ఒక కుమార్తెను కన్నది. దాదాపుగా బాల్య దశ గడిచిపోయి కౌమార దశలోకి అడుగుపెట్టింది. ఎవరు? హేరోదియా, హేరోదు రాజు కుమార్తె. అంటే మన పాపలాగా బాల్య దశలో నుండి కౌమార దశలోకి అడుగుపెట్టిందండి దేవుని బిడ్డలారా. ఈలోపు దాదాపుగా 14 సంవత్సరాలు ఆ పాపకు వచ్చినట్టున్నవి. రాజు జన్మదినం వచ్చేసింది. ఎవరిది? హేరోదు రాజు జన్మదినం వచ్చేసింది. ఇలాగనే జన సమూహము, రాజులు, ప్రధానులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, దశాధిపతులు అందరూ వచ్చారు. గొప్ప విందేర్పాటు చేశాడు. వచ్చిన వాళ్ళందరికీ పుట్టినరోజు కదా మరి రాజుది. ఆ వచ్చిన వారిని అందరినీ సంతోష పెట్టడానికి అప్పటికే బాగా డ్యాన్స్ నేర్చుకుంది. ఎవరు? బాగా డ్యాన్స్ నేర్చుకుంది. వచ్చినటువంటి జన సమూహంలో అద్భుతమైనటువంటి డ్యాన్స్ చేసిందండి. ఎలాంటి కూచిపూడి డ్యాన్స్ చేసిందో, భరతనాట్యం చేసిందో, బ్రేక్ డ్యాన్స్ చేసిందో, భంగిమ చేసిందో, ఏం చేసిందో మనకు తెలియదు. కానీ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆమె డ్యాన్స్కు ముగ్ధులైపోయారు, ఆశ్చర్యపోయారు. బహుపరాక్ బహుపరాక్, రాజాది రాజా, రాజా మార్తాండ, హేరోదు రాజా, నీ కుమార్తె మమ్మల్ని ఆనందింపజేసింది, అమోఘం, అద్భుతం అని గొప్పగా వచ్చిన వాళ్ళందరూ పొగడతలతో ముంచేగానే ఆ పొగడతలకు తట్టుకోలేక ఆ కుమార్తెతో అందరి సమక్షంలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? కుమార్తె, నీవు కనపరిచినటువంటి ఈ ప్రతిభని బట్టి నా రాజ్యములో నుండి నీకు సగం రాజ్యం రాసి వలన చెప్పు, ఇప్పుడే రాసిస్తాను. లేదా నువ్వు ఏది కోరుకుంటున్నావో చెప్పు, ఈ జన సమూహములో నీకు మాటిస్తున్నాను, నువ్వు కోరుకున్నది ఎట్టి పరిస్థితిలో నెరవేర్చి తీరుతాను, ఇది నా ఆన అని చెప్పాడు. ఆ పాప కౌమార దశలో ఉన్నది కాబట్టి ఏది కోరుకోవాలో ఆమెకు అర్థం కాలేదండి. వెంటనే హేరోదియా తల్లి దగ్గరికి వెళ్ళింది. అప్పటికే బాప్తిసమిచ్చు యోహాను పైన పగ పెంచుకుంది. హేరోదియా, అమ్మా ఇలా డ్యాన్స్ చేశాను, డాడీ గారు నాకు వాగ్దానం చేశాడు, నేను ఏది అడిగినా ఇస్తానని చెప్పాడు. వెంటనే ఏం అడుగుమన్నదో చెప్పిందో చూడండి.
గనుక ఆమె వెళ్ళి నేనేమి అడుగుదునని తన తల్లిని అడగగా ఆమె బాప్తీసమిచ్చు యోహాను తల నరికించి పల్లెములో పెట్టి ఇప్పుడే నాకివ్వుమని అడుగు. ప్రపంచంలో ఇలాంటి దుర్మార్గులైనటువంటి తల్లులు ఉన్నన్ని రోజులు ఆ కన్న తల్లిదండ్రుల గర్భము ధన్యమైనవి కానే కావండి. ఏమి నేర్పిందండి తల్లికి? ఆయన ఏమన్నా తప్పుగా మాట్లాడాడండి బాప్తిసం ఇచ్చి యోహాను? ఆయన మాటల్లో ఎక్కడైనా మన తప్పు కనబడదా అండి బైబిల్ గ్రంథంలో? సజ్జనుడు, నీతిమంతుడు, దేవుని కోసం శిరాచ్ఛేదనం చేయబడ్డవాడు, దేవుని కోసం చెరసాలలో ఉన్నటువంటి రోజులను అనుభవించినటువంటి వాడు, దేవుని కోసం చనిపోయినటువంటి ఒక గొప్ప ప్రవక్త. యోహాను తండ్రి గర్భములు అయినవేమో కానీ ఈ హేరోదు రాజు గర్భములు ధన్యమైనవి కావు, అవి పాపపు గర్భములు. వెంటనే ఇప్పుడే మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెరసాలలో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి బాప్తిసమిచ్చు యోహాను తల నరికి పల్లెములో పెట్టి అది రేపు ఎల్లుండి అని వాయిదా వేయకుండా, పోస్ట్ పోన్ చేయకుండా ఇప్పుడే నువ్వు ఇచ్చినటువంటి మాట నెరవేర్చమని చెప్పిందండి. పాపకి ఏం తెలియాలనో ఏం మాట్లాడనో తెలియదు కాబట్టి మా అమ్మ చెప్పింది 100% నన్ను వెళ్ళింది హేరోదు రాజుతో. నాన్న, చెరసాలలో ఉన్నటువంటి బాప్తిసమిచ్చు యోహాను గారు ఉన్నారు కదా, వెంటనే బంట. అప్పుడు రాజు ఏం చేశాడో చూడండి, 27వ వచనం. రాజు బహుగా దుఃఖపడి గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తం తనతో కూర్చి ఉన్నటువంటి వారి నిమిత్తమును ఎట్టి పరిస్థితుల్లో నేను చేసినట్టు వాగ్దానాన్ని వెనకకు తీసుకోకూడదని చెప్పి అప్పుడే బంట్రౌతులను పిలిపించి చెరసాలకు బంట్రౌతులను పంపించి చెరసాలలో ఉన్నటువంటి యోహాను తల నరికించి ఆ తలను పల్లెములో పెట్టి పిల్లకిచ్చేసింది కూతురుకు. ఆ కూతురు ఏం చేసిందమ్మా? ఆ చిన్నది తన తల్లికి ఇచ్చెను. శిరాచ్ఛేదనం చేయబడినటువంటి ఆ తలలో ఉన్నటువంటి ముఖాన్ని చూస్తే ఆనందించిందండి ఎవరు? తల్లి హేరోదియా. ఈనోరే కదా నా భర్తను అవమానపరిచావు, ఈ పెదవులే కదా ఈ పెదవులే కదా నిన్ను ముద్దాడినే కోసేసినట్టు, ఈ చేతులే కదా నిన్ను హత్తుకున్నవని చేతులు కట్ చేసినట్టు, ఈ గుండెనే కదా నిన్ను కావాలని ప్రేమ కోరుకున్నాడు గుండెని తీసేసినట్టు జరిగింది కదండి మొన్న హైదరాబాద్లో. అలాగనే ఈ తల్లి కూడా ఆ తలని శిరాచ్ఛేదనం చేయబడినటువంటి ఆ తలని చూసి సంతోషించిందండి. వీళ్ళు గర్భాలు పాపములైనవండి. అందుకొరకే యేసు అంటాడు, మనుష్య కుమారుడు వ్రాయబడిన ప్రకారంగా పోతున్నాడు, కానీ ఏ మనుషుడైతే మనుష్య కుమారుని అప్పగించాడో వానికి శ్రమ, వాడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. వాడు పుట్టకపోతే బెటర్, వాని తల్లి ధన్యులు. పుట్టి దుర్మార్గపు పనులు చేసి, పుట్టి నరహంతకులైపోయి, పుట్టి పాపులైపోయి, పుట్టి దుర్మార్గులైపోయి, పుట్టి సమాజాన్ని పాడు చేసే వాళ్ళై ఉండి అలాంటి వాళ్ళను కనడానికి బదులు కనకపోతే వాళ్ళు బెటర్ కదా అంటున్నాడండి యేసు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ గర్భములు ధన్యములైనవంటే నిజంగా దేవుడు నీకు గర్భఫలాలనిస్తే, నీకు పిల్లలనిస్తే ఆ పిల్లలు ప్రయోజకులై ఉండాలి, ఆ పిల్లలు దేవుని కోసం బ్రతికేవారై ఉండాలి, ఆ పిల్లలు పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవిస్తే నీ భార్య గర్భము ధన్యములు. ఎప్పుడైతే ఆ పిల్లలు పాపులైపోతారో, ఎప్పుడైతే ఆ పిల్లలు దేవుని విసర్జించి లోకంలో కలిసిపోతారో, ఎప్పుడైతే దుర్మార్గానికి ఒడిగడతారో, ఎప్పుడైతే పాపులుగా పెట్రోగిపోతారో, నీ గర్భం పాపపు గర్భం. ఆ పిల్లల్ని కనకపోవడమే బెటర్, వాడి పుట్టి ఉండని ఎడల వానికి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తునందు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి 5, 6, 7, 9 2 మనకు పిల్లల్ని ఇస్తున్నాడు. మనల్ని నమ్మి దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఆ యథార్థతను కాపాడేది తల్లిదండ్రులే. బిన్ లాడెన్ తప్పు కాదు, బిన్ లాడెన్ కన్న తల్లిదండ్రులు తప్పు. అలా పాడైపోయిన
చూస్తూ ఊరుకున్నందుకు. ప్రభాకరన్ పిల్లై తప్పు కాదు, ప్రభాకరన్ పిల్లని కన్నా తప్పు వాళ్ళ తప్పు. కిల్లర్ వీరప్పన్ తప్పు కాదు, అలా పెరగడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు తప్పు. గజ దొంగలు తప్పు కాదు, వాళ్ళని కన్నటువంటి తల్లిదండ్రులు తప్పు. యేసుక్రీస్తు అలా వెలుగొందాడంటే తల్లిదండ్రులు గొప్పోళ్ళు. పౌలు అలా జీవించాడంటే తల్లిదండ్రులు గొప్పోళ్ళు. బైబిల్ గ్రంథంలో దేవుని కోసం బ్రతికి సమాజం కోసం పాటుపడిన వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు గొప్పోళ్ళు. నా కుమారుడు పాట పాడుతూ నిద్రించిన తర్వాత నాతో అన్న మాటలు అనేకం ఇవ్వండి. నీ గర్భం ధన్యమైనదన్నా అని, నీ గర్భం ధన్యమైనది తమ్ముడు అని, నీ గర్భం ధన్యమైనది అక్క అని అలా అనిపించుకునే తల్లిదండ్రులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ గర్భములు ధన్యములైనవంటే ఇవ్వండి. అలా పెంచడం మనకు చేత కాదా? పిల్లల్ని కనకండి అంటున్నాడు దేవుడు, యేసు చెబుతున్నాడు. అలా పోషించడం మీకు చేత కాదా? పిల్లల్ని కనకండి, కంటే మాత్రం వాళ్ళని కంట్రోల్లో పెట్టి దేవుని కోసం పెంచడని మాట్లాడుతున్నాడండి దేవుని బిడ్డ. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం, తలలు వంచండి. పరిశుద్ధుడవైన ప్రియ పరలోకపు కన్న తండ్రి, సర్వోన్నతమైన నీ నామానికి వందనాలు నాయన. ఏ గర్భములు ధన్యములైనవి అన్న మాటలు క్లుప్తంగా నీ పిల్లలకు వినిపించాను తండ్రి. నాయకుడుగా ఉన్నటువంటి అంజనను జ్ఞాపకం చేసుకోండి. అనేక మందికి మాదిరిగా ఉండి నాయన వారి యొక్క సంతోషంలో తను సంతోషపడుతూ, వారి యొక్క కష్టాలలో తను కూడా పంచుకుంటూ నాయన మరి ముందుకు వెళ్ళే ధన్యత నీ కుమారునికి అనుగ్రహించండి. కార్యక్రమంలో ముఖ్యంగా మరి ఈరోజు కార్యక్రమంలో పాలు పొందుకున్నటువంటి కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. తన ప్రవర్తన ద్వారా, తన నడవడిక ద్వారా, తన యొక్క భవిష్యత్తు కార్యక్రమాల ద్వారా తల్లిదండ్రుల గర్భములో ధన్యములైనవని చెప్పుకునే విధంగా కుమార్తె బ్రతుకుటకు కృప చూపమని, ఈ కార్యక్రమం అంతా నీకు మహిమకరంగా, నీ కుమార్తెకు ఆశీర్వాదకరంగా జరిగినిచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ, వచ్చినటువంటి పెద్దలందరినీ నీ సన్నిధికి అప్పగించుకుంటూ మా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి నాయన మా ఆత్మీయ జీవితాలకు మేలు చేస్తారని అంజన గారి కుటుంబాన్ని నీ పాదాల చెంతకు చేరి వచ్చిన బిడ్డలందరినీ హస్తములకు అప్పచెప్పుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. అందరికీ